హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. బెంగళూరు రహదారిపై ఆరంఘర్ చౌరస్తాలో భారీ స్కై వాక్ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. పాదచారుల భద్రత, వాహనాల రాకపోకల కోసం వలయాకార స్కై వాక్ నిర్మించాలని జీహెచ్ఎంసీఏ ప్రతిపాదించింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్కై వాక్ పూర్తయ్యాక పాదచారులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడనక్కర్లేదు. వృద్ధులు, దివ్యాంగులు స్కై వాక్ ను ఉపయోగించుకునేలా లిఫ్ట్లు, ఎక్సలేటర్లు ఏర్పాటు చేస్తారని సమాచారం. ఆరంఘర్ జంక్షన్ స్థానిక రద్దీకే పరిమితం కాకుండా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గంగా ఉంది. శంషాబాద్, కర్నూలు, బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలు చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలతో ఈ భారీ కూడలు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు 4.4 కిలోమీటర్ల మేర 6 వరుసల ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పాదచారులు రోడ్డు దాటడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ 30 కోట్లతో కొత్త స్కైవాక్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కూకట్పల్లి జేఎన్టీయూ ప్రాంతంలోనూ కొత్త స్కైవాక్ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం.